హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, మీ అందరికీ తెలిసిన విషయమే. యాక్చువల్గా హోమ్ గార్డ్స్ కేసు అనేది వాళ్ళు గెలిచారు. సో అయితే నెక్స్ట్ ఏంటి, మనం ఓడిపోయాం. సో ఫర్దర్గా ఏంటి ప్రొసీజర్ అనేది దాని గురించి ఆలోచిద్దాం. యాక్చువల్గా ఈవెంట్స్ హాల్ టికెట్స్ కూడా మనకి రిలీజ్ చేశారు. అందరికీ ఈవెంట్స్ డేట్స్ కూడా ఇచ్చేశారు. సో అయితే ఇప్పుడు మనకి దీనివల్ల వాళ్ళు కేసుకి వెళ్ళడం వల్ల మనకి ఆ 6100 పోస్టులో సుమారుగా 1200 పోస్టులు అనేది పోతున్నాయి. సో ఈ 1200 పోస్టులు పోవడం వల్ల మనకు జరిగే నష్టం అనేది చాలా తక్కువ కాదు. మీ అందరికీ తెలిసిందే, చాలా అత్యంత ఎక్కువగా. ఒక పోస్ట్ విలువ అనేది, ఒక పోస్ట్ అంటే ఒక మార్కు ఇప్పుడు ఫర్దర్గా మనకు మెయిన్స్లో ఒక మార్క్ అనేది తగ్గిందా, అది ఈ 1200 పోస్టులు ఉంటే మనకి జాబ్ వచ్చేదే. ఈ ఒక్క మార్క్ తగ్గినా, మిస్ అయినా, జాబ్ మిస్ అయినా ఆ పోస్టులు ఉండడం వల్ల అనేది మీకు తెలుస్తుంది. బట్ కేస్ అనేది వాళ్ళకి వెళ్ళడం వల్ల మనకించు ఆల్మోస్ట్ 1200 పోస్టులు పోవడం అనేది జరిగింది. అయితే మెయిన్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యాక్చువల్గా కిందిటి నోటిఫికేషన్ 2019 నోటిఫికేషన్లో ఓపెన్ కట్ ఆఫ్ అనేది 125+ ఉందండి. అంటే ఓపెన్‌లో మనకి 125+ పైన వస్తే, ఓపెన్‌లో అంటే మన స్టేట్‌లో ఎక్కడైనా మనకు జాబ్ వస్తుంది. అదేవిధంగా ఏపీఎస్‌పీకి కూడా సుమారుగా 120+లోనే ఉంది. ఈవెంట్స్ ఇవన్నీ యేసుకొని 70+ తెచ్చి మొత్తం స్కోర్ కూడా 120 తెచ్చుకున్న వాళ్ళకి ఏపీఎస్‌పీ పరంగా కూడా 120 ఇదిగా వచ్చింది. బట్ ఇప్పుడున్న నోటిఫికేషన్ ప్రకారం యాక్చువల్‌గా ఏంటంటే, మీరు ఒక విషయం ఆలోచించాలి. ఎందుకంటే ఈ కేసు గురించి చెప్పి సంబంధించి మనకు 2 ఇయర్స్ నుండి నోటిఫికేషన్ అనేది లాగ్ అయింది. అదేవిధంగా పోనీ మిగతా వాళ్ళందరూ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేశారు, చేయడం ఆపేశారు, ఇది అది అని అనుకుంటే, ఈ కేసు గురించి సంబంధించి 1 ఇయర్ నుండి అందరి దగ్గరగా అందరి దృష్టిలోని నానుతూ ఉండడం వల్ల అందరూ ప్రాక్టీస్ అనేది చాలా స్టార్ట్ చేసేసుకున్నారు. ఎర్లీగా స్టార్ట్ చేసుకొని ప్రాక్టీస్‌లోనే ఉండడం కూడా జరిగింది. సో ఈ ప్రకారంగా చూసుకుంటే మనకి ఏపీఎస్‌పీకి కూడా మనం స్కోర్ అనేది ఎక్కువగానే తెచ్చుకోవాలి. సో ఈ విధంగా చూసుకుంటే మనకు సివిల్ జాబ్ రావాలంటే ఈ నోటిఫికేషన్‌లో 135+ అనేది ఉండాలి. అదేవిధంగా ఏపీఎస్‌పీ రన్నింగ్ మీకు 70+ మార్క్స్ స్కోర్ చేసుకొని, అది కూడా మనకి మెయిన్స్‌లో మనకి రిటన్ ఎగ్జామ్‌లో కూడా కొంచెం మనకి 120 దగ్గరికి రీచ్ అవుతాము అని అంటేనే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఎందుకంటే 6100 1200 పోస్టులు తీసిగా, మిగతా రిజర్వేషన్స్ ఇవి అవన్నీ తీసిగా మనకంటూ ఏమీ ఇది లేదు. అంటే జనరల్ యాస్పిరెంట్స్ అనేది చాలా అత్యంత తీవ్రంగా నష్టపోతున్నారు. అదనేది మీకు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు 6100 అని పోస్టులు అనేది చూస్తున్నారు. బట్ డిస్ట్రిక్ట్ వైస్ తీసేసరికి అత్యంత తక్కువ పోస్టులు ఉంటున్నాయి. అండ్ ఇంకోటి మీ అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి జరిగిన నష్టాన్ని ఎవ్వరూ భర్తీ చేయరు ఫ్రెండ్స్. అది మనం తప్ప మనం మాత్రమే భర్తీ చేసుకోగలము మనకు జరిగిన నష్టాన్ని. దాని గురించి ఎవరు ఫర్దర్‌గా ఏమి ఆలోచించడం లేదు, ఏమి చేయడం లేదని మాత్రం నాకు అర్థమైంది. బట్ నేను ఈ విషయాన్ని గురించి నేనేం చెప్పదలుచుకోలేదు. ఇలా చేయండి, అలా చేయండి అని ఏం చెప్పదలుచుకోలేదు. కానీ మీ అంటూ ఓ అవగాహన కోసం, అంటే ఇప్పుడు ఫర్దర్‌గా నేను 2019లో ఎగ్జామ్ రాశాను. సో దాన్ని అనాలిసిస్ చేసుకొని నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 135 మార్క్స్ అనేది ఈవెన్ ఎంత కష్టమంటే మీ అందరికీ తెలిసిందే. తర్వాత మీ అందరికీ తెలుస్తుంది ఫర్దర్‌గా ఆఫ్టర్ మెయిన్స్ అనేది. సో మీరు కొంచెం కష్టపడాల్సొస్తుంది ఫ్రెండ్స్. బాగా కష్టపడాలి. ఆల్మోస్ట్ మీకు జనవరి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్‌లో మీకు వీడియో చేసి కూడా చెప్తాను. ఏ టాపిక్స్ చదివితే కొంచెం మనం అచీవ్ అవ్వగలమో ఏటనేది అవన్నీ చెప్పేసి ప్రతి సబ్జెక్ట్‌కి. అండ్ ఇప్పుడు మనకి ఈవెంట్స్ అనేది 30వ తారీఖు నుండి స్టార్ట్ అవుతాయి. అయితే ఈ 30వ తారీఖు ఈవెంట్స్ లోపు మనం ఏమైనా చేయగలమా ఏటనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా లేదా అనేది కూడా నాకు తెలీదు. బట్ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నాను నేను గూడాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మెయిన్ వన్ థింగ్, ఇంతవరకు వీడియో విన్నారంటే మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. ఏటంటే దీని గురించి సంబంధించి కొంతమంది అభ్యర్థులు చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. ఇలాగ మనకు జరిగింది అన్యాయం ఇది అది అని చెప్పేసి, ముఖ్యంగా లాస్ట్ ఛాన్స్ అనుకున్న అభ్యర్థులు మాత్రం చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇదే లాస్ట్ ఛాన్స్, నెక్స్ట్ నోటిఫికేషన్‌కి మనకి ఏజులు చాలవు, మేము పరిగెట్టలేము, చేయలేము అనుకున్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా గట్టిగా పోరాడుతున్నారు. సో మీరు కూడా ఒకవేళ పోరాడాలి, చెయ్యాలి, ఏదో ఒకటి ఫర్దర్‌గా ఏం చేస్తారనేది వాళ్ళు మనకి తెలీదు. మీరు కూడా చెయ్యాలి, వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలి ఏటి అని అనుకుంటే, టెలిగ్రామ్‌లో ఒక గ్రూప్ ఉంది ఫ్రెండ్స్. ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకంటూ అవగాహన వస్తుంది. సో నేను వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోకుండా ఇలాగ టెలిగ్రామ్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక యాస్పిరెంట్‌గా బాధతోటే నేను చెప్తున్నాను. ఇలా మనకు పోవడం ఇవనేది, ఒక మార్క్ అనేది ఎంత ఇంపార్టెంటో నాకు చాలా తెలిసింది ఫ్రెండ్స్. దీని గురించి కిందటిసారి 125+ పెట్టాడు. అంటే 126 పెట్టాడు ఓపెన్ కట్ ఆఫ్. నాకు వచ్చిన స్కోరు జస్ట్
చెప్పదలుచుకోలేదు. మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తుంటే. బట్ నేను పడ్డ ఇబ్బంది మీరు కూడా పడకూడదు అని చెప్పేసే నేను ఈ విధంగా చెప్తున్నాను. సో, ఎవరికైనా కావాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్‌లో ఆ టెలిగ్రామ్ గ్రూప్‌ని నేను పిన్ చేస్తాను. సో, జాయిన్ అవ్వండి. అది కూడా నేను ఈ వీడియో ఉన్న 3 అవర్స్ ఉంచుతాను. ఈ 3 అవర్స్‌లో జాయిన్ అయిపోండి. 3 అవర్స్ తర్వాత నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా కామెంట్ సెక్షన్ నుండి తీసేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఏదనేది మనకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ జాబ్ రావాలని కోరుకుంటున్నాను. 6100 మందిలో మన 1200 తీసిగా మనకంటూ ఒక పోస్ట్ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ ఫాలో మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.